చిన్న చిన్న బండేట వెళ్ళిపోతుంది చూసుకో. లేదు ఇప్పుడు పోస్ట్ చేశాను అనమాట ఆ పాటతో, అందుకే. బెల్ల బెల్ల ఇస బెల్ల బాగున్నవే రసగుల్ల ఇలా ఇలా స్పైసీ ఇలా. నాకు ఆ పాట బాగా నచ్చింది తెలుసా ఎప్పటి నుంచో. అన్ని పాటలు బాగా నచ్చినాయి నాకు అంటే ఆ డిప్పుల్ హాయ్తో ఉన్న సాంగ్ నాకు ఓకే అనిపించింది, కానీ ఆ ఫస్ట్ పాట వాళ్ళిద్దరు డ్యూయట్ అదే ముగ్గురుతో ఉన్న పాట అది బాగుండే, నాకు బాగా నచ్చినాయి. చాలా బాగుంది ఆ పాట సెకండ్ హాఫ్ లో. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 420 కాన్స్టిట్యూషన్ అండ్ ఇష్యూ థింగ్స్. నమస్తే. ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. ఎందుకంటే ఈ ಎಲ್ಲರಿಗೂ నమస్కారం ఎందుకు పెట్టినా అంటే, మాకు గత కొన్ని రోజుల నుంచి కన్నడ లాంగ్వేజ్ మమ్మల్ని వదలట్లేదు. అవును, అది ఇది అస్సలు వదలట్లేదు. సో హోప్ యూ గైస్ ఆర్ ఫ్యాన్ అంటున్నా ఫైన్. అండ్ అందరికి భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు కూడా. సో ఈ రోజే జస్ట్ మధ్యాహ్నం భర్త మహాసభ్యులకు విజ్ఞప్తి. దీంతో అన్ని సినిమాలతో ప్రాబ్లం ఏమొచ్చింది సార్, టికెట్ కౌంటర్కి వెళ్ళి అడగలేక బుక్ చేసుకుంటున్నా అనమాట, అంత పెద్ద పేర్లు పెట్టేశారు. చాలా రోజుల తర్వాత రవణ నుంచి ఒక క్లీన్ ఎంటర్టైనర్, రవణ కామెడీ టైమింగ్ అట్లా బ్యాక్ వచ్చింది కొంతసేపు అట్లా. చాలా రోజుల తర్వాత ఒక సీరియస్ గా ఈ కామెడీ టైమింగ్ పాయింట్ మాత్రం చాలా రోజులు అయిపోయింది ఇట్లాంటి రవణ చేసి సీరియస్ గా. అంటే అండ్ నేను డిసప్పాయింట్ ఒకటే ఏంటంటే, మాకు ఇష్టమైన మాస్ మహారాజ్ టైటిల్ కార్డ్ అది పడలేదు. పడలేదు కదా. సో యాక్చువల్లీ రవణే వద్దన్నాడంట, ఎందుకంటే ఇంకా డ్యూ టు సమ్ రీజన్స్. బట్ ఓకే, ఈ స్టోరీగా టైటిల్ కార్డ్ కూడా పెద్ద మ్యాచ్ అవ్వట్లేండి, ఇది ఒక క్లాస్ కామెడీ సినిమా కాబట్టి. సో నో ఇష్యూ, వీల్ యాక్సెప్ట్. అండ్ సినిమా విషయానికి వస్తే చాలా సింపుల్ లైన్, సిన్స్ 1980 నుంచి ఉన్న లైన్ ఇది. పెద్ద లైన్ కూడా కాదు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోయే ఒక అబ్బాయి కదా. సో అంటే చాలా రొటీన్ లైన్, కానీ చాలా కొత్తగా తీశారు. మన సంక్రాంతికి ఇప్పుడు మనం చూసిన సినిమా కూడా చాలా థిన్ లైన్, ఏమంటే ఎంటర్టైన్మెంట్ మెయిన్ పాయింట్, అది ఇచ్చాడు చాలు. అది చాలు. అండ్ టు బి ఆనెస్ట్ డెఫినెట్లీ ఇది కంబ్యాక్, దాంట్లో డౌట్ లేదు. అండ్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సమ్ 20 crores అంట, నాకు తెలిసి కొట్టేస్తుంది సార్, డౌటే లేదు. సినిమాకి పెట్టిందే సమ్ 25 28. ఇంకో విషయం చెప్పాలి, రవణ్ ఏమో కానీ పాత సునీల్ కూడా కనిపించాడు నాకు చాలా చోట్ల. లిటరల్లీ వింటేజ్ సునీల్, పాప ఎన్ని రోజులు అయిపోయిందో సునీల్ వచ్చి. అంటే మీకు లైక్ నాకు లిటరల్ ఆ దుబాయ్ సీన్ వైబ్స్, ఆ టైప్ సునీల్ వచ్చాడు. ఆ నవ్వు కూడా సునీల్ నవ్వు కూడా ఇన్ని చాలా రోజులు అయింది. సర్కాస్టిక్ నవ్వు ఉంటది చూసారా, సో అది సునీల్ దగ్గర. అది మూవీ గురించి చెప్తే ఒక్క నిమిషం లైన్ ఉండవు, ఎందుకు మా ఇప్పుడు నేను మీటింగ్ ఉన్నప్పుడే అయితే ఇవన్నీ. ఎదుగోండి మా ఇంట్లో ఇది నాకు కామన్, నేను ఎంత ఇంపార్టెంట్ అనుకున్నా సరే మా అమ్మ ఈ ఎంట్రీ, మా అమ్మ ఎట్లా అంటే జైలర్ లో శివన్న కాక ఎంట్రీ ఇచ్చినట్టు మా అమ్మ డోర్ మధ్యలో ఎంట్రీ. అంటే మా అమ్మది క్యామియో అనుకోండి వీడియోలో. నేను ఫస్ట్ బేసికల్ ఫస్ట్ 20 to 25 minutes సెటప్ కి తీసేసుకున్నాడు అబ్బా, పక్కా నీట్ గా. ఆ మెయిన్ క్యారెక్టర్ అనేది అంటే ఇరికిస్తున్నా నేను 360 degrees లో రవణ ఇరికిస్తా అని చెప్పి ఫిక్స్ చేసుకుంటూ, దాని తర్వాత స్టార్ట్ అయింది ఇంకా ఎక్కడ ఆగలే ఇంకా. అండ్ కిషోర్ తిరుమల ప్రీవియస్ ఫిల్మ్స్ లో కంపేర్ చేసుకుంటే కూడా చాలా డీసెంట్ ఫిల్మ్, ఎందుకంటే చాలా డీసెంట్ ఫిల్మ్. నేను శైలజ అది చిత్రలహరి ఎమోషనల్ బాండ్ ఉంటది. అవును. అండ్ దాని తర్వాత ఉన్నది ఒకటి చెందగా నీకు తెలిసిందే, ఫుల్ ఫ్రెండ్షిప్, ఎమోషన్. అండ్ చిత్రలహరి ఒక ఫెయిలియర్, ఒక సాడ్ పర్సన్ స్టోరీ, అంటే సక్సెస్ అవడానికి స్ట్రగుల్ అవుతున్నాడు స్టోరీ. బట్ కిషోర్ తిరుమల నుంచి ఇట్లాంటి వస్తా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంటది కదా, మరి ఓవర్ డ్రాగ్ అయిపోతుంది అన్నట్టు ఉండదు, చాలా న్యాచురల్ గా వస్తుంది, చాలా ఫ్లో న్యాచురల్ గా ఫ్లో వెళ్ళిపోద్ది. అండ్ అంటే ఏది అటు ఇటు అన్నట్టు ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో సత్యది వేరు అసలు. ఆయన స్పూఫులు ఉంటాయి, సత్య స్పూఫులు ఉంటాయి. అర్జున్ రెడ్డిది కానీ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ మేడం నేనేం అర్జున్ రెడ్డి ఇంకా చాలా పెట్టిండు.
మామూలుగా అవును. లేకుండా సత్యది మాత్రము అండ్ లిటరలీ సత్య టైమింగ్ ఎక్స్ట్రీమ్లీ. నేను మొన్న రాజసాబ్లో కొంచెం డిసప్పాయింట్ అయినా, సత్యని పక్క సరిగ్గా నేనే ఫుల్ యూటిలైజ్ అయ్యా. చేసుకోలేదు. బట్ దీంట్లో మాత్రం అట్లా కాదు. లైక్ ఆయన ఉన్న పోర్షన్స్ వరకు ఫస్ట్ హాఫ్ లో వస్తాడు, మళ్ళీ సెకండ్ హాఫ్ లో వస్తాడు సత్య. ఉన్నంత వరకు సూపర్ గా ఉండే. అండ్ ఆ, సెకండ్ హాఫ్ లో సత్యది మాత్రం ఒక లెవెల్ ఉంటది. డబ్ స్మాష్ ది దస్ మాత్రం అదంతా ఇట్ అయిపోయిన 1 తర్వాత 2 3. వెన్నెల కిషోర్ కూడా. వెన్నెల కిషోర్ వాస్ ఇస్ ఆయన కూడా ఆయన అసలు మామూలుగా కూడా నేను వెన్నెల కిషోర్ మాత్రం. ఫుల్ నవ్వింది అక్కడ అసలు జనరేటర్ సీక్వెన్స్ దట్ వాస్ పర్సనల్, దట్ వాస్ పర్సనల్. చాలా. కానీ ఆన్ చేసిన వెంటనే మనోళ్ళు లేచి పడతాడు చూడు. ఆ పెద్ద సార్, ఆయన పేరు ఏదో ఉండే మర్చిపోయాను యాక్చువల్లీ. టిల్లు టిల్లు మూవీలో వాళ్ళ ఫాదర్. టిలిమిల్ ఆయన లిటిల్ ఆయన సీన్ మాత్రము పర్టికులర్లీ దొరికిపోతారు హోటల్ సీక్వెన్స్ దీనికి పోయేటప్పుడు అది చాలా పీక్ ఉండే ఆ సీక్వెన్స్ మొత్తం. ఇంకో మాల్ సీక్వెన్స్ అయితే అసలు ఒక రేంజ్. అది అన్ని పక్కన పెడితే మాల్ మాల్ అసలు అవన్నీ పక్కన పెడితే ఆ ట్రయల్ రూమ్ లో స్ట్రక్ అయిపోయినప్పుడు ఆయన పాట పాడుతూ ఆయన అంటే చూసినావా, గొంతు మార్చి ఎందుకు వెళ్ళిపోయి నుంచి అమ్మా. మళ్ళీ చూసుకుంటే ఒక విధంగా ఆయన పాత సినిమాల సాంగ్ అది. అవును. దానికి మంచి ఫాలోయింగ్ ఉన్న సాంగ్ అది. ఇంకా మళ్ళా సునీల్ ది కిరసన్ ఆయిల్ అది పీక్. దానికి ఒకటి పెట్టి నేను మామూలుగా అనుకున్నా గానీ క్యారెక్టర్ ని మరీ వాళ్ళ పిల్లోడు వస్తాడు కదా మనోడు, వాని చోట్ల బాబాయ్ అని ఇరికిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. అసలు వాడు వేరు, అసలు వాడు బాబాయ్ బాబాయ్ అనమంటావా, బాబాయ్ అనమాట, బాబాయ్ బాబాయ్ అనరా బాబాయ్ అని. బాబాయ్ అడు. హీరోయిన్స్ విషయానికి వస్తే డింపుల్ హయాతి గారు, లైక్ షీ లిటరలీ అంటే ఒక వైఫ్ టు నిజంగా సింపుల్ హౌస్ వైఫ్ లాగే చేసింది. లైక్ అంటే ఆవిడ ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా ఫ్రెష్ ఇది. ఎందుకంటే అవును. ఆవిడ అంటే అన్ని ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నింటిలోనూ మాక్సిమం గ్లామర్ రోల్ చేసింది ఆవిడ. అండ్ ఈ సినిమాలో లైక్ లిటరలీ మ్యారీడ్ ఉమెన్ ఎట్లుండాలో సీరియస్ అట్లనే ఉన్నారు. అండ్ కమింగ్ టు ది సెకండ్ హీరోయిన్, ఆవిడ పేరు ఆకాంక్షనా, పేరు తప్పైతే ఐమ్ సారీ అండి, ప్లీజ్ కానీ చేసుకోండి. చాలా క్యూట్ ఉంది, అదైతే చెప్పాలి. ఆవిడ చాలా క్యూట్ ఉండే. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆవిడ తెలుగులో ఆవిడ రెండే రిలీజ్ అయినాయి అప్ప. ఏది? ఒకటి ఆమిగోస్ కళ్యాణ్ రామ్ తో ఉంటది, ఓకే. ఇంకోటి నాగార్జున గారితో నా సామిరంగ షీ ప్లేస్ అన్ ఏజెడ్ రోల్. అవునవునవును. 35 ఆ రేంజ్ లో చేస్తుంది. బట్ స్టిల్ అప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆవిడ అంటే కన్నడ నుంచి వచ్చిన ఆవిడ, లైక్ తెలుగు, అది మళ్ళీ రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఒక విధంగా ఎలా చేస్తుంది ఏమో అనుకున్న టైంలో షీ డిడ్ వెరీ లైక్ చాలా క్యూట్ గా ఉండే. అండ్ పర్టికులర్లీ ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే ముందు హోటల్ సీన్ లో వాళ్ళిద్దరు రవితేజ వీళ్ళిద్దరి మధ్య ఉంటది చూసినావా, ఆవిడ ఎక్స్ప్రెషన్ స్మాల్ గా ఉండవు. హీరోయిన్ బ్రదర్ రోల్ చేశారు, బ్రదర్ రోల్. ఆయన నేను లైక్ అంత స్కోప్ లేదు, బట్ ఉన్నంత వరకు బాగుండే అబ్బా. ఆయన క్యారెక్టర్ బాగుంది. అండ్ కన్నడ పీపుల్ చూసుకోండి, మేము మిమ్మల్ని చాలా హైప్ పెంచుతున్నాం. అఖండలో మా బాలయ్య లేపిండు, శంకర్ వరప్రసాద్ లో మా వెంకీ మామ లేపిండు, మా చిరు లేపిండు, ఈ రోజు మా రవితేజ డైలాగ్ చెప్తాడు, ఆర్సీబీ విరాట్ కోహ్లీ అనుకుంటా. నమ్మదు ఈసాల కప్పు నమ్మదు కాదు, నమ్మదే నా హోప్. నేను ఇంకా ఇది రవణ, నేనైతే కంబ్యాక్ అని ఫిక్స్ అయిపోయినా. అండ్ నెక్స్ట్ కూడా రవణ ఈస్ డూయింగ్ అ ప్రాపర్ ప్లానింగ్ టు గివ్ హిస్ మళ్ళీ ఆ రేంజ్ లో చూడాలని ఆయన మళ్ళీ ప్రాపర్ గా చేస్తున్నారని ఒక ఇండస్ట్రీ టాక్ నడుస్తుంది ఇప్పుడు. కానీ ఆ రవితేజ సోల్ అనేది బయటకు వస్తుంది చూడు చాలా సార్లు, వాడు వచ్చినప్పుడల్లా థియేటర్లో అరుపులు తెలుసా. సీరియస్ గా అంటే కొంతమంది కనెక్ట్ అవుతారు అబ్బా, పెళ్లి మ్యారీడ్ కపుల్ కానీ కొంతమంది బాగా కనెక్ట్ అవుతారు చూడు. అన్ని పక్కన పెడతా ఆ కార్తీక దీపం సాంగ్ అబ్బా ఊగినారు కొంతమంది. అరే అసలు ఎట్లరా మీరు ఎట్లా తీసుకొచ్చారా. నేను సీరియస్ సమీర్, నేను చెప్తున్నా సమీర్ తప్పుగా అనుకోకండి, నేను లాస్ట్ రవణ సినిమా చూసింది ధమాకానే అప్ప. నేను మధ్యలో ఏ సినిమా చూడలే థియేటర్ లో. నేను వెళ్ళా మొన్న రీసెంట్ గా వచ్చిన ఏంటది మాస్ జాతర కూడా వెళ్ళా. అప్పుడు నాకు చెప్పినావు కానీ నేను లిటరలీ క్రాక్ ఆబ్వియస్లీ గోట్ కంబ్యాక్ అది. దాని తర్వాత 2-3 అటు ఇటు అయినా, దాని తర్వాత ధమాకా వాస్ లిటరలీ నేను
జనరల్ అది ఉంటది కదా, మాస్ థియేటర్ లో చూసిన నా నేను కూడా. ఫ్రెండ్స్. అంటే అప్పుడు ఆ పల్సర్ బండి సాంగ్ ఎట్లా వచ్చిందో ఈ రోజు అట్లుండే రెస్పాన్స్ ఆడ. అవును. అండ్ అండ్ మధ్యలో టైగర్ నాగేశ్వరరావు కూడా బాగుంటది. టైగర్ సర్లే, అవి మనం ఎప్పుడైనా సపరేట్ డిస్కషన్ వీడియో చేద్దాం. ఇది ఆ, మనం జస్ట్ ఒక హీరో గురించి సపరేట్ మాట్లాడుకుందాం. మనం తీద్దాం, విల్ డూ నాకు అంటే ఒకటి అనిపించింది ఏంటంటే, మన నేను మన శంకరవరప్రసాద్ చూసా, కొన్ని సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ స్పెసిఫిక్ గా చిరంజీవి కోసమే రాసినట్టుంటాయి. అంటే చిరంజీవితో చేపాలని. ఇక్కడ ఏంటంటే నేను స్క్రిప్ట్ లో రాసుకున్నా, జస్ట్ రవితేజ వచ్చి యాక్ట్ చేస్తున్నాడు అన్నట్టుంటది. ఆ స్క్రిప్ట్ రవితేజ చేస్తున్నాడు, రవితేజ కోసం సపరేట్ ఏం రాయలేదు నేను. అవును ఆ సీన్స్ అట్లా న్యాచురల్ గా కూర్చున్నాయి. అవును. అండ్ అది బాగా చాలా నచ్చింది నాకు. అంటే సింపుల్ గా వెళ్ళిపోయింది. చాలా సింపుల్ గా వెళ్ళిపోయింది. అక్కడ ఎంతసేపు ఉన్నా లైక్ ఒక స్టార్ హీరో ఇవన్నీ పక్కన పెడితే ఉమ్, ఒక ఫ్లో వెళ్ళిపోయి అండ్ యాక్టర్ డూయింగ్ నాట్ అ స్టార్ అండ్ యాక్టర్ అవును. డూయింగ్ అన్నట్టు ఉండే. అండ్ అండ్ రన్ టైం, బెస్ట్ రన్ టైం. అరే 2 hours 23 minutes సమీర్, చాలా చాలా సింపుల్ గా బెటర్. వెళ్ళిపోయింది, చాలా సింపుల్ గా వెళ్ళిపోయింది. అండ్ ఐమ్ షూర్ మీకు ఎక్కడ లాగ్ అనిపించదు అబ్బా. ఎక్కడ అనిపించలేదు. నాకైతే చాలా సేపు నేను నవ్వుకోవడమే సరిపోయింది సత్య ఆ, కాకుండా. అంటే ఇలా అవన్నీ నేను వెళ్ళింది ఒక న్యూట్రల్ ఆడియన్స్ లాగా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ వెంట్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్యూర్లీ గాట్ ఇట్ అరౌండ్ 100 అవుట్ ఆఫ్ 100. ఐ గాట్ సమ్ 95%. నేను ఎంటర్టైన్ అయిపోయినా. ఉండారని టైంకి చాలా క్లియర్గా ఉండే, చాలా నీట్గా ఉండే, చాలా స్మూత్గా ఉండే. గైస్, ఇఫ్ యూ వాంట్ సమ్ that type of range of comedy and the type comedy time from Raviteja, and you want some Dubai scene and Sunil Sontam సినిమాలో సునీల్ ఆ, గారిది ఉంటుంది కామెడీ, ఆ, ఆ, దుబాయ్ ఆ. సొంతం అట్లాంటి సొంతం, అలాంటి ఒక వింటేజ్ సునీల్. ఐ మీన్ నేను మరీ అంత పర్టికులర్ గా చెప్పాను కానీ యూ విల్ గెట్ దట్ వైబ్, ఐఎమ్ షూర్ ఫర్ ఆ. దట్. అండ్ కానీ అది ఒక చోట కాకుండా మనోడు షాక్ అయిపోయి వచ్చి నవ్వుకుంటే ఇట్టే అయిపోతాడు చూడు. బెనల్ కిషోర్ అది ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది అసలు. లెక్కేసుకుంటా రవితేజ, ఆ ఇద్దరు హీరోయిన్లు సత్య, వెన్నెల కిషోర్ పిఏ ఆబ్వియస్లీ. అండ్ వెన్నెల కిషోర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఆ సైకాలజిస్ట్, సైకాలజిస్ట్ గెటప్ సీన్ కూడా మంజు మంజు గెటప్ మంజు సీన్, గౌడన మంజు షెట్ అయినా అది ఉంటది. ఆ బాబు. ఆ బుడ్డోడు మాత్రం అమ్మో, వాడు అస్సలు వాడు మామూలు ఆడుకోలేవాడు. వాడు ఘోరంగా ఆడుకుంటాడు, ఎక్స్పెక్ట్ చేయలే. బాబాయ్ సత్యబాబాయ్ వాడు ఒక చోట యాక్షన్ చేస్తాడు. కాదు అబ్బా, ఫుల్ నవ్వుకుంది ఈ సీను. బాబాయ్ గర్భసంచిలో నొప్పేస్తుంది బాబాయ్. అరే చూస్తారా ఏం మాట్లాడుతున్నావు రా, కవర్ చేయడానికి వాడు తిప్పలు పడతాడు చూడు. బాగుందేనా? పేనా పేనా స్పేనా పేనా స్పేనా. అంటే వాడు కొంచెం నాకు క్లైమాక్స్ రష్డ్ అనిపించింది, అదొక్కటే. బట్ డీసెంట్ ఉండే అబ్బా. బట్ అంటే ఇంకా వాళ్ళు కూడా ఫిక్స్ అయినారు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసాం, క్లోజ్ చేసేద్దాం. అండ్ సీజమేర్ ఒక రొటీన్ టెంప్లెట్ లాగా వెళ్ళలేదు క్లైమాక్స్ మాత్రం. అవునవును. ఎందుకంటే సినిమాలు చూసినా అనుకో, ఎవడో ఒకటి ఇరికిచ్చి అది పెద్ద ఫైట్ అయిపోయి మనం సింపుల్ గా తీసుకుంటే, నీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇంటిలో వెంకటేష్ ఇంట్లో ఇళ్ళు వంటింట్లో ప్రియాలు, మళ్ళీ నాగార్జున ఆవిడ మా ఆవిడ, క్లైమాక్స్ కి ఒక రచ్చ అయితే ఉంటది. అంటే నీట్ గానే ఉంటది కానీ ఒక రచ్చ అయితే ఉంటది. అవేం లేవు. అంటే హీరో క్లియర్ గా చెప్పేస్తాడు, ఇప్పుడు ప్రేమించాను నేను అంటే. అండ్ అవన్నీ పక్కన పెడితే ఆ జాకెట్ డ్రైవర్ కి ఇచ్చినప్పుడు రాసి డ్రైవర్ ని కూడా వాడుకుండు. శంకరవరస్వ ప్రసాద్ యునానిమస్, దీనికి కూడా యునానిమస్ టాక్ పడిపోద్ది. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మీకు వరప్రసాద్ దొరకపోతే దీనికి వెళ్ళిపోవచ్చు. రవణ ఫ్యాన్స్ కూడా దీనికి వెళ్ళిపోవచ్చు. అంటే అది ఎక్కువ ఇది చెప్పడం కాదు కానీ చెప్తున్నాను, యూ క్యాన్ ప్రిఫర్ ఎనీథింగ్. చాలా పీస్ఫుల్ ఉంటది, చాలా సింపుల్ గా మీకు లైక్ సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే కామెడీ కానీ ఫైట్ కానీ, కొంతమంది హీరోయిన్లని చూసేటోళ్ళు ఉంటారు కదా, అది అది కొంచెం లేడీస్ కి కొంచెం ఆఫ్ అనిపించచ్చు కానీ పర్లే, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ పెళ్ళైపోయిన అంకుల్ కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి. అదే అర్థం అవుతుంది. అండ్ ఐ లవ్ ద సినిమా అండ్ యూ కెన్ జస్ట్ గో అబ్బా, దట్స్ ఇట్, ఎంజాయ్ చేయొచ్చు. మీకు మంచి సినిమా ఇది వచ్చేసింది. ఒక వికెట్ అవుట్ అయిపోయింది, ఒక విన్నర్ డిక్లేర్ అయిపోయింది. 2 వికెట్లు నిల్చున్నాయి.
ఒక వికెట్ పడిపోయింది. ఒకటైతే విన్నర్ అని ఫిక్స్ అయిపోయింది. ఇది కూడా విన్నర్ కాకపోవచ్చు కానీ దీని కలెక్షన్స్ వస్తే ఇది రన్నర్ అవుతుంది. ఇంకా ఆ, 2 ఆ. సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా 2 పెండింగ్ లో ఉన్నాయి. సో రేపు మా ఎంటర్టైనింగ్ స్టార్ నవీన్ సినిమాకి వెళ్ళాలి. నవీన్ అన్న కాపాడేస్తాడు అనిపి బాగా గట్టిగా కొడుతుంది. అండ్ ప్రీమియర్ వచ్చేస్తుంది. మాకు తెలిసి ఇంకో 1 hour లో మాకు కూడా ప్రీమియర్ టాక్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ కాల్ చేస్తారు ఎట్లయినా అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు. సో నీ రివ్యూ రేపు మళ్ళీ వెళ్తున్నావా? రేపు వెళ్తా. నేను ఇప్పుడు 10:30కి నాకు షో ఉందన్నమాట. మళ్ళా వరశంకర్ వరప్రసాద్ గారు ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీతో. నేను ఇంకా పండగ రోజు వెళ్తా మళ్ళీ ఫ్యామిలీతో. అవునా? నువ్వు రేపు ఎట్లా? నేనైతే రేపు వెళ్తా మళ్ళీ. నవీన్ పోలీస్ స్టేషన్ అనేది పక్కా. ఇంకా శర్వానంది అది ఈవినింగ్ నుంచి కదా రిలీజ్, 5 o'clock నుంచి. అది ప్రాబబ్లీ ఈ టైం లోపు మళ్ళీ మీకు వచ్చేస్తుంది నవీన్ పోలీస్ అయితే. అనగానే యువరాజు శర్వానంద్ మాత్రం టైం పట్టొచ్చు, ఎందుకంటే అది టైం పట్టొచ్చు. నాది కూడా టైం పట్టొచ్చు, వర్క్ ఉంది. చెప్తున్నాను ఇప్పుడే. ఇక మా సమీర్ భాయ్ రివ్యూ పెండింగ్ ఉంది. ఆ రివ్యూ ఏం లేదు. నేను యాక్చువల్గా కొంచెం ఇది కొంచెం కొంచెం ఏమైనా వైరల్ అవ్వచ్చు కానీ పంచాయతీ నిన్న చిరు సినిమా కంటే కొంచెం ఎక్కువనే నవ్వుకున్నా దీనికి. అదేదో బాగా చెప్తా. కానీ ఏందో ఒక స్మూత్, ఒక ప్రశాంతమైన సినిమా చూసి నవ్వుకున్న బయటకు వచ్చిన ఫీల్ ఉంది. అప్పటి నుంచి వచ్చిన దగ్గర నుంచి అట్లే ఉంది. కొన్ని డైలాగ్స్ చాలా పీక్ ఉంటాయి. వింటేజ్ రవితేజ్ ఉంటాడు, వింటేజ్ సునీల్ ఉంటాడు. అండ్ ఒక టైప్ ఆఫ్ ఎలివేషన్స్ అయితే ఉండవు. ఇట్స్ ఫ్లో వెళ్ళిపోతుంది. సో ఏం లేదు, దాని టికెట్ దొరకలేదంటే దీనికి వెళ్ళిపోండి. రెండు చూస్తామంటే రెండు చూడండి, ఏం ప్రాబ్లమే లేదబ్బా. ఏం ప్రాబ్లమే లేదు. అంత ప్యూర్ సినిమా. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమా. అంకుల్ బాగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే చాలా సీన్లలో మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసిండు. చాలా సీన్లలో మేమే కనెక్ట్ అయినామంటే మీరు ఇంకా గట్టిగా కనెక్ట్ అవుతారు. మీరు డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. సో గైస్, సో బాయ్. ఇంకా నవీన్ పోలీస్ స్టేషన్తో కలుద్దాం. సో పండగని ఇంకా సినిమాలు చూస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేయండి. సో